హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సన్న కారపూస చేసి చూపిస్తున్నానండి. ఇట్లా చాలా సన్నది పెట్టుకున్న గొట్టంలో ప్లేట్ చాలా సన్నగా ఉంది చూడండి. ఇట్లా తర్వాత పిండి పెట్టుకున్నాను, ఉప్పు వేస్తాను, బాండ్లీ పెట్టాను, ఇప్పుడే పెట్టాను. నూనె వేసుకుంటున్నాను బాండ్లీలో. నూనె వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి శనగపిండి పెట్టుకున్నాను గిన్నెలో. ఇంత కొంచెం చిటికెడు పసుపు వేసాను అంతే. వేసుకోకపోయిన పని, ఇది సన్న కారం వేయను కదా, అందుకు కొంచెం చిటికెడు పసుపు. తర్వాత ఒక 3/4 స్పూను ఇంత, ఈ టీ స్పూన్తో ఇంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కలిపేసేసుకొని ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ వేయాలన్నమాట. అంటే వాళ్ళు తినే స్టైల్ బట్టి ఉంటుంది ఉప్పు. అయితే నేను ఒక స్పూన్కి కొంచెం తక్కువ వేసాను అంతే. ఇప్పుడు కలిపేసుకున్నా బాగా అంతే. ఇంకా ఏమీ వేయటం లేదు, ఉప్పు మాత్రం వేసాను, కారం వేయటం లేదు. సన్న కారపూస కాబట్టి కారం వేసే పని లేదు. అయితే నేను కలుపుకుంటున్నా. నూనె వేడైతే ఉంది, పెట్టాను బాండీలో, నూనె వేసేసాను. పిండి కలిపేసుకొని దాంట్లో వస్తే చాలా ఈజీ కూడా. పిండి కలుపుకుంటున్నాను. చూసి కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట. చాలా మరీ నీళ్ళగా అయితే కూడా సరిగ్గా రావు, గట్టిగా అయితే కూడా సరిగ్గా రావు. కరెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ స్టైల్లో ఇట్లా కొంచెం నీళ్ళు వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. ఇది సన్న కారపూస కాబట్టి మరీ గట్టిగా ఉంటే కూడా దాంట్లో దిగదనమాట. ఆ ప్లేట్ లోపల పెట్టాను కదా, దాంట్లో ఆ గొట్టంలోంచి ఆ సన్నం ఉంది కాబట్టి దాంట్లోంచి పిండి దిగదు. సరిగ్గా చూసి కలుపుకోవాలి. ఈ స్టైల్లో కలుపుకుంటున్నాను అన్నమాట. కొంచెం చిటికెడు పసుపు వేసాను, ఎందుకంటే కారపూస అది బాగుంటుంది కలర్. నార్మల్లాగి ఇది శనగపిండే ఎల్లో కలర్ ఉంటుంది. ఇంకొంచెం ఒక చిటికెడు మాత్రం వేసిన ఉన్నట్టు లేనట్టు వేసాను. ఉండనట్టుగా కొంచెం పసుపు వేసుకున్నాను, చిటికెడు మాత్రమే. అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నూనె కూడా కాగుతూ ఉందన్నమాట. ఇంకొంచెం కాగాలి, అంత రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ గొట్టం అంతా రాసి దీంట్లో నూనె రాసుకున్నాను గొట్టానికి. ఈ ప్లేట్కు రాసాను ఇక్కడ, ఈ ప్లేట్కి. మళ్ళీ తర్వాత దీనికి కూడా నూనె రాసి పెట్టుకున్నాను అంతే. వేసేసి చేసేసుకోవాలన్నమాట. సింపుల్. అది కాగే అంతలో నేను వస్తుంది చేయాలి. చూడండి, కాగుతూ ఉంది. ఇంకొంచెం కాగాలి. అయిపోయింది. నేను ఇప్పుడు చేయికి నూనె ఇప్పుడు రాసేసుకొని కొంచెం నూనె రాసుకుంటున్నాను చేతికి. రాసుకొని మళ్ళీ ఒకసారి పిండిని ఇట్లా చేసుకొని కొంచెం వేసాను. ఇంత పిండి వేసుకున్నాను. కరెక్ట్గా ఇంత ముద్ద అయింది చూడండి. ఈ మోతాదులో కలుపుకోవాలి. ఇట్లా ఉండాలన్నమాట. ఇంత ఈ స్టైల్, ఇంత మెత్తగా ఇట్లా ఉండాలి అంతే. నేను ఇంకా చేయి కొంచెం నూనె రాసేసుకొని కొంచెం దీనికి వేసేసుకుంటాను. ఎందుకంటే అంటుకోకుండా చేతికి వస్తుందని కొంచెం నూనె మళ్ళీ రాసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటాను నేను.
చూడండి నూనె కూడా కాగిపోయింది. ఆ నురుగంతా ఫుల్ ఇట్లా స్ప్రెడ్ అయ్యిండే, కాగిపోయిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది కదా, అప్పుడు వేసుకునేది ఇంకా అంతే. ఒక పావు కంటే కొంచెం ఎక్కువ పిండి ఉంది అంతే, అంతలో చేద్దాము. వేసాను పావు కంటే కొంచెం ఎక్కువ పిండి. ఎందుకంటే ఒక్కో రోజు ఒక్కో రకం చేస్తున్నా, అన్నీ ఒకేసారి తెస్తే ఖాళీ అవ్వవు కదా, అందుకే ఇప్పుడు ఇంత చేసుకుంటా, మళ్ళీ రేపు మురుకులు గజ్జీలు అట్లా ఒక్కొక్కరు అన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి అయిపోయింది. నూనె అంతా నురుగంతా ఇట్లా నూనె ఇట్లా వచ్చేసింది చూడండి, అంతా పక్కకు వచ్చేసి మళ్ళీ ప్లెయిన్ అయిపోతుంది ఆయిల్. అప్పుడు ఇంకా వేసేసుకోవచ్చు, కాగినట్టు ఫుల్ ప్లెయిన్ అయిపోతుంది. ఫస్ట్ నురుగు ఉంది, కొంచెం కాగేటప్పుడు ఇంకొంచెం ఉంది, అదైతే వేసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొందరు ప్లేట్లో వేసుకుంటారు, నేనైతే ఇట్లా వేసేసుకుంటా. అయిపోయింది, సిమ్ పెట్టేసుకుంటా. కొంచెం తక్కువలో పెట్టారు. ఇది సరి కూర్చోలేదన్నమాట, అందుకే అందుకే కేర్ఫుల్గా వేసుకోవాలి చూసి. ఇంకా కొంచెం ఎక్కువైపోయింది పిండి, చాలా పైకి వచ్చింది, అందుకే. ఇది కొత్తది, దానికోసం ప్రాక్టీస్. వేరేది ఉండే ముందు ఇది తెచ్చుకున్నాము, అల్యూమినియంది, స్టీల్ది ఉండే. ఈసారి దీంట్లో చేద్దామని కొత్తది తెచ్చుకున్నాం. అంత కాలిపోయింది, ఇప్పుడు తీసేస్తాం, వేస్తాం. ఇది సరిగ్గా కూర్చోనమాట, అప్పుడే కొంచెం సరిగ్గా కూర్చోలేదు, అందుకోసం మెట్టపట్టమని సౌండ్ వచ్చింది అంతే. అయితా ఉంది. ఇప్పుడు హైలో పెట్టుకుంటా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత హై చేసుకోవచ్చు. ఫస్ట్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా. చూడండి కొంచెం ఇప్పుడు హై చేస్తాను, కొంచెం ఫుల్ హై చేసేసాను. కొంతసేపు అయిన తర్వాత ఫస్ట్ లో ఫ్లేమ్, తర్వాత మిడిల్, తర్వాత ఇప్పుడు హై. ఇప్పుడు బాగా కాగిపోయింది, ఇంకా తీసేస్తున్నాను. ఇప్పుడు సిమ్ చేస్తా, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అయిపోయింది, మళ్ళీ ఇంకోటి వేస్తాను. మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా ముద్దగా వేసుకుంటే ఉడకవు, కొంచెం మెత్త ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటే బాగా కాలిపోతాయి అన్నమాట. చూడండి ఇంకొంతసేపు ఉంచేసి తర్వాత హైలో పెట్టుకుంటాం కొంచెం. ఇప్పుడు మిడిల్లో పెట్టాను, కొంచెం ఉడుకుతూ ఉంటాయని. చూడండి బాగా కాలుతూ ఉన్నాయి, బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇంకా హైలో పెట్టుకుంటాను అట్లా. ఇప్పుడు తిప్పేసేస్తాను, అయిపోతాయి. ఇంకా హీట్ అయింది కదా, ఆయిల్ అంతా అయిపోతాయి అన్నమాట. ఇంక ఇది కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అయితే తీసేయచ్చు. హైలో పెట్టాను చూడండి. అయిపోయినట్టు, ఇంకా ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను.
వేసేసి అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చేయటం చాలా ఈజీ. ఇప్పుడు ఇంకా పండగ కదా, ఇంకొక ఐటెం చేస్తామని ఒక్కోసారి 2-3 చేసేస్తా స్వీట్. అది ఇవాళ ఏమి ఇంకా బయటికి వెళ్ళి వచ్చేమో ఉడికి అంతా అని కొంచెం లేట్ అయిపోయింది. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మనం ఇట్లా తిప్పేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు లో ఉండే కదా, ఇప్పుడు చాలా ఇప్పుడు మీడియం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు హై పెడతాము. ఇప్పుడు ఇంకా బాగా నూనె బాగా కాగింది కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను తిప్పేస్తున్నాను అన్నమాట. అయితే తిప్పేసాను. తిప్పాను. తీసేయచ్చు. ఇంకా కాలింది బాగా. ఇప్పుడు స్లో తక్కువ చేసుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తీసేసాను. ఇది చాలా కూడా అయితే మనకి ఒదిగిస్తే అన్నమాట. సన్నం కదా చాలా, ఆ పిండి అట్లా కలుపుకున్నామంటే కొన్ని వస్తాయి, మంచి ఎక్కువ వస్తాయి. మురుకులు అయితే అవి కొంచెం తక్కువ వస్తాయి, ఇది బాగా వస్తాయి. ఇప్పుడు నేను మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. నేను ఎందుకంటే కొంచెం స్లోగా అన్నీ వివరంగా చెప్తున్నా. బిగినర్స్ ఉంటారు చూడండి, ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయ్యే యంగ్స్టర్స్, వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది కదా ఇది చెప్తే అనేసి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా చేసుకుంటారు వాళ్ళే మాకంటే. కానీ ఇప్పుడు కొంచెం లైఫ్ ఎంటర్ అయిన వాళ్ళకి, వంటల్లోకి దానికి వాళ్ళకి ఈజీ అవుతుంది, కుకింగ్ చేయటం మొదలుపెట్టిన వాళ్ళకి. అందుకని చెప్తా ఉంటాను. తర్వాత హైలో పెట్టుకుందాం. ఎక్స్పర్ట్స్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారు. అంటే వాళ్ళకి అన్నీ తెలుసు ఆల్రెడీ. అయిపోయింది, ఇది అయిపోయింది. యంగ్స్టర్స్ అందరు నేర్చుకుంటారని చూపిస్తున్నాను. అందుకే నేను వివరంగా చెప్తున్నాను. చూడండి ఇట్లా. ఇప్పుడు కొంచెం కాలుతా ఉంది. మళ్ళీ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇది చాలా సన్నపు కారపూస కాబట్టి చాలా క్విక్గా కాలిపోతాయి, చాలా కలర్ వచ్చేస్తుంది. ఇంకెక్కువసేపు ఉంచామనుకోండి అది ఇంకా మాడిపోతాయి అన్నమాట, చాలా రెడ్ కలర్ వచ్చేస్తుంది. చూడండి కరెక్ట్గా అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు హైలో పెడుతున్నాను నేను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే అయిపోయినట్టే. ఎందుకంటే అది మళ్ళీ తడిపిండి వేస్తున్నాం కాబట్టి కొంచెం మళ్ళీ హీట్ లెవెల్కి వస్తూ ఉంది, హీట్ అయ్యే లెవెల్కి అయిపోతుంది.
ఇంకా అయిపోయిందనమాట. ఇది నేను తీసేస్తా. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇంకా తీసేస్తా. ఇది ఇప్పుడు ఇంకొక వాయి వేయవచ్చు. దీంట్లో ఇంకొకటి కూడా వేయవచ్చు. ఇంకా ఒకటి వస్తుంది. ఇప్పుడు కొంచెం లోలో ఉంది, సిమ్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను. దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అది మిగిలిపోతాము అందుకోసం. ఇప్పుడు హైలో పెట్టుకుంటా ఉన్నాను. కొంచెం కాలాలి, ఇంకొంచెం తెల్లమంది పచ్చిమిర్చి. ఇది తడిపిండి మళ్ళీ పడతా ఉందని మళ్ళీ హీట్ లెవెల్కి వస్తూ ఉంది. కొంచెం తక్కువ హీట్ కొంచెం తగ్గిపోతుంటుంది. ఆ పిండి వేస్తున్నామని మళ్ళీ కొంచెం హీట్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇంకా నేను తీసేస్తామని స్లో పెడుతున్నాను, సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికైతే నేను అసలు కారం వేయలేదు. కారం పూర్తి ఉప్పు మాత్రమే, అంతే. ఇంకా ఇది వేసేస్తా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పిండి వేసుకుంటాం. ఇంకా ఒక ట్రిప్ వస్తుంది. ఇప్పుడు మిడిల్లో పెట్టుకున్నాను. ఇంకా హైలో చేస్తాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో. ఇంకా కాలాలి కొంచెం. ఇంకా ఇది అయిపోయిందనమాట. ఇంకా తీసేయచ్చు. బాగా కాలింది. ఇంకా తీసేస్తున్నాను అనమాట. ఇది సిమ్లో పెట్టుకుంటా ఉన్నాను. వేసేస్తున్నాయి కదా. ఇప్పుడు సిమ్ చేసాను, మళ్ళీ వేసుకుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ కొత్త పిండి వేసేసుకొని చేస్తా. ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు తిప్పేస్తున్నా. ఇప్పుడు హైలో పెట్టుకున్నాను. అది కాలుతూ ఉంది. ఇంకా చూపిస్తా. కాలుతూ ఉంది, మళ్ళీ వేస్తా. ఇంకా అయిపోయిందంటే కారపూస చేసేసాను. ఇంత అయింది. ఒక కిలోకి కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఇంత అయిందనమాట. ఇంత వచ్చినాయి ఒక 2 ప్లేట్ల లోపల. అంతే, అయిపోయింది. ఇంకా ఈరోజు కారపూస టిఫిన్ అయిపోయింది. స్నాక్స్ చేసేసాను పండగకి ఒకటి.
మళ్ళీ ఇంకో రోజు రేపు చేసింది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇంతేనండి. మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎట్లుందో చెప్పండి. ఇంతేనండి. థ్యాంక్ యూ.